కుత్తు విளక్కెరియ కోట్టు కాల్ కట్టిల్ మేల్. ఇవాళ అండళమ్మ వారు చెప్పారు, కుత్తు విళక్కెరియ కోట్టు కాల్. లోపల పరున్నటువంటి ఓపిక ఎలా ఉందట అంటే, అమ్మవారు ఎలా ఉందంటే, అమ్మవారు నిన్న మొత్తం లేవాలని ఒక్కసారి తుయిలెళ్ళాయి, ఒక్కసారి అమ్మ అని పిలిచిందట. చెప్పారు కదా, భవతి భిక్షాందేహి అంటే ఇందరికి వస్తుంది తల్లి. మళ్ళీ ఆ తల్లి ఒకసారి కళ్ళు తెరిచిందట. తెరిస్తే కాస్త ఇవాళ భాషణలో శృంగారాన్ని వర్ణిస్తుంటారు. ఆమె లేచింది, పిల్లలు వచ్చారు లేవాలి అని తల్లి లేస్తే స్వామి అన్నారట, అప్పుడే తెల్లవారిందా అని చెప్పి మళ్ళీ కిందికి తోసేశాడట. ఇలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం. పరమాత్మ కూడా విరాట్టి వ్యవహారాన్ని ఆనందంగా అనుభవించి ఉన్నారు. ఆయన విరాట్టి కూడా జీవుల యొక్క ప్రకృతి కోటి సంపదలను ఆనందంగా అనుభవించి ఉందట. తల్లిదండ్రులు పిల్లల యొక్క అనురాగ సంపత్తినే ప్రేమించి ఆనందంగా ఉంటారట. అదే తల్లిదండ్రుల గొప్పతనం. మళ్ళీ ఇవాళ ఆ లోపల అన్ని ఏమున్నాయంటే, కుత్తు విళక్కెరియ కోట్టు కాల్ అని కొన్ని దీపాలు పెట్టుకున్నారట. ఈ దీపములు అన్నారు వాళ్ళు, అంటే బహువచనంగా చెప్పబడ్డాయట. మళ్ళీ ఈ దీపాలు ఏమిటి అంటే, పెరుమాళ్ళ ఈ దీపాలు ఉండేటివి ఏకహారతి ఏకవతితో ఉండకూడదు అని చెప్తుంటారు. 5 ఉండాలట, 5 రూపంగా ఉండాలి. ఒకటి ఎక్కడ వెలిగిస్తాం మనం, అది ప్రమాదకరంగా అపరంగా వస్తాం, దోషం. మళ్ళీ 5 ఉండాలి. దానికి శాస్త్రం తెలుసుకున్నవాడు కాబట్టి 5 తయారు చేశాడు. దానికి మొదటిది శృతి అనే వేదం అంట. పెరుమాళ్ళకు అర్చకుడు కోవిల్లో లోపలికి పోగానే మొట్టమొదటి దీపారాధన చేసుకోవాలి ఆయన. అంటే రాత్రి ఉన్న దీపాన్ని అలా దాన్ని ఎక్సెప్షన్ చేయకూడదు. రాత్రి ఉంది కదా, పోయి నాకు సమయం లేదు కదా అని దాన్ని ఒకసారి రాత్రి దీపాన్ని కనుక దాన్ని ఎక్కువ చేసి వచ్చినాం అనుకో, ఆ రోజు కోవిల్లో అది నిర్మాల్యం తొలగినట్టు. శృతి వేదం శాస్త్రం తెలుసుకోవాలి, తెలుసుకోవడంలో తప్పు లేదు. శృతి అనే దీపాన్ని 5 ఒత్తులు పెట్టుకొని సిద్ధంగా ఉండి పెరుమాళ్ళ తిరువడికది అది తిరుత్తలాయని కూడా నిర్మాల్యం తొలగించి ఇది మొట్టమొదటి వేరుగా అంటారు. ఏమని, వేదాహ వేదం పురుషం మహాంతం. వేదమే తెలుసుకుంటుంది భగవంతుడిని, పరమాత్మను వేదమే తెలుసుకుంటుంది. కాబట్టి మనం తెలుసుకోలేం. కాబట్టి ఆ శృతి అనే వేదం అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు వేదం చదువుకుంటూ ఆ దీపాన్ని వెలిగించాలి. అక్కడ స్వామి అనుకుంటారు, ఇంకా వేదం ఆనాడు బ్రహ్మకిస్తే పరాధ్యానంలో పోగొట్టుకోలేదు మధుమేటులతోటి. మళ్ళీ వేదం సోమకాసుడు కూడా అపహరించకపోయాడు. మళ్ళీ అలాంటి వేదం ఎక్కడ పోలేదు, నా దగ్గరే ఉంది అని ఆ శృతి అనే దీపాన్ని చూసి ఇక్కడ వేదం జరిగింది అంటే నేను ఇక్కడే ఉండాలి అనుకుంటాడు కోవిల్లో పెరుమాడు. కోవిల్లో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ కానీ. శృతి స్మృతి అంటారు. రెండవది స్మృతి అంటే గత స్మృతులు గుర్తు చేయాలి భగవంతుడి. ఓం నమో నారాయణాయ. నారాయణ ఎందుకు వచ్చిందయ్యా అనే శబ్దానికి వాచ్యం చేసుకుంటూ దాన్ని చెప్పుకుంటూ పోవాలి. స్మృతి మూడవది, శృతి స్మృతి మూడవది ఇతిహాసం అంట, ఆయన చరిత్ర చెప్పాలి. 4వది పురాణం, 5వది ఆగమం. ఆగమ శాస్త్రంతో ఉండి పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం మన విశిష్టాద్వైత సిద్ధాంతం భగవద్ రామానుజుల వారిది. దీంట్లో 2 సిద్ధాంతాలు ఉంటాయి. వైఖానస సిద్ధాంతం వేరు, ఆగమ సిద్ధాంతం వేరు. తిరుమలలో ఇప్పటికీ వైఖాన సిద్ధాంతమే నడిచిన పెరుమాళ్లకు ఆగమ సిద్ధాంతం ఉడేవర్ల రామానుజుల వారి సన్నిధిలో ఆగమ సిద్ధాంతమే జరుగుతుంటుంది ఇప్పటికి కూడా. అక్కడే శాప్తు అన్ని కూడా గోష్ఠి, తీర్థగోష్ఠి కూడా అన్ని అక్కడ సంకల్పించారు. మళ్ళీ ఇలాంటి 5 దీపాలు లోపల వెలుగుతున్నాయట. అంటే ఈ 5 దీపాలు వెలుగుతున్నాయి అంటే ఈ దీపాల సమూహంలో ఉన్నాడు అంటే మా పెరుమాళ్ళు లోపల ఉన్నారు అనేది ఒక నమ్మకం కలిగిపోయింది అమ్మవారికి. వాళ్ళు లోపల పెరుమాళ్ళు లేని ఈ దీపాలు వెలుగుతున్నాయంటే ఆయన ఉన్నారు. శృతి స్మృతి ఇతిహాస పురాణ ఆగమ శాస్త్ర ప్రకారమే కదా అందులో ఉన్నారని అమ్మవారు ముచ్చట చెప్తున్నదండి. ఇతర కోవిల్లోకి వచ్చి ఏ ముచ్చట చెప్పాలంటే ఈ ముచ్చట చెప్పుకోవాలి, మన ముచ్చట చెప్పకూడదు. మన ముచ్చట చెప్తే ఆయనలో చెవుడు ఏర్పడుతుంది.
మన ముచ్చట చెప్తే ఆయనకి ఏర్పడుతుంది. ఆయన ముచ్చట మనం తెలుసుకొని చెప్తుంటారు ఒక్కొక్కళ్ళు. నిన్న ఒక ఆమె వచ్చింది పాపం, పిల్లగాడిని తీసుకొచ్చి 2 చేతులతో ఇక్కడ దండ అక్కడ దండ అక్కడ దండ అక్కడ దండ పెట్టిస్తుంటే నిజంగా ఆ ఆనందం అనుభవించాను కొద్దిసేపట్లో. కారణం ఏమిటంటే, ఏందమ్మా అంటే వాడిని నేర్పాలి కదా సార్ అని ఇంకా పెట్టించుకుంటే అన్నింటిలో తీసుకుంటూ వచ్చింది పాపం. వాడు వచ్చేమన్నాడు, చివరికి అందరు పెట్టుకుంటే నేను ఒంటింటి దగ్గర ఉంటే మళ్ళీ ఈయన కూడా ఉన్నాడు కదా అని ఈయన పెడుతుంది, ఈయన దేవుడా అన్నాడు. నాకు పెట్టుకుంటాను లోపలికి వచ్చుకుంటూ. కారణం ఏమిటి అంటే, అక్కడ వచ్చి భగవత్ సాక్షాత్భూతమైనటువంటి ఆలయం యొక్క నెమ్మదిగా ఉంటుందంటారు. కుత్తు విళక్కరియ కొట్టుకాల్. రెండవది మెత్తన్న పంచశైనత్యం మేలేరి అంటే పడుకోవడానికి పాన్పు ఉంటుందట. పరమాత్మకు పానుపేమిని ఆదిశేషుడే పానుపు. కానీ ఇక్కడ మెత్తన్న పంచశైనత్యం మేలేరి అన్నది 5 అన్నారట. అంటే ఆనాడు మధురలో కోరయా పీఠాన్ని సంపాదించిన తర్వాత ఆ ఏనుగు దంతాలు తెచ్చి ఒకటి చల్లదనం, ఒకటి వెచ్చదనం, ఒకటి హాయిదనం, ఒకటి ఆనందధనాన్ని 4 దంతాలతోటి ఆ మంచానికి కోళ్ళు చేసి ఆ మంచం కోళ్ళ మీద ఆ యొక్క పానుపు ఏర్పరిస్తే ఆ పాను మీద పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు అన్నారు. మళ్ళీ వాడు ఇక్కడ ఈ పాను మీద పెరుమాళ్ళు ఉన్నారు, పిరాట్టి కూడా ఉభయలు వేంచేసినారు. లక్ష్మీనారాయణ సందర్శనం ఈరోజు భాషణం. మళ్ళీ అక్కడ 2 వేంచేసినారు ఉభయలు కూడా. పంచశైనత్యం మేలే కోతరల్ పొంగరల్ నప్పినై కొంగే మేల్ అంటే అక్కడ ఉండేటువంటి యొక్క ప్రాంతంలో ఉండేటువంటి అన్ని కూడా చిన్న చిన్న పరికరాల్లో కూడిన అన్ని కూడా వంగి వంగి తొంగి తొంగి చూస్తుంటే ఆండాళమ్మ వారి వాడు ఒక చిన్న అపచారం ఏమిటంటే, ఒక్కసారి వంగి ఆ ద్వారం కిటికీ ఉంది ఒక సన్నది, ఏం చేస్తున్నారని ఒక కళ్ళతో చూసిందట. చూస్తే ఈ పిరాటి అమ్మ లేచిరావమ్మా అని చెప్పారు అమ్మవారిని. అమ్మ సాటి స్త్రీవి కదమ్మా, మా పిలుపు వినడం లేదా, మైతడం కండిన ఆయుర్మడా అని. అమ్మ నేను కూడా ఇవాళ నువ్వు కాడిగా పెట్టుకొని అందంగా కనబడుతున్నావు అన్నారట అమ్మవారిని. అమ్మవారు అందంగా కాడిగ పెట్టుకోవడం కారణం ఏమిటంటే, స్త్రీ కాడిగ ధరించాలట. ఎందుకు ధరించాలి అంటే, పురుషుడిలో ఉండేటువంటి ఆవేశపూరితమైనటువంటి దోషాలు కనుక ఉంటే అట్టి కాటుకని అంజనం అంటారు దాన్ని. ఆ అంజన స్పర్శ చేత ఆ దోషం అది కరిగిపోయి అది అరిగిపోయి దాంట్లో దాని దోషం నివృత్తి అవుతుంది అని చెప్తారు. అందుకని అమ్మవారు ఎప్పుడు కూడా కంటి నిండా కాటుగా పెట్టుకుంటే చేప వంటి కన్నులు కలిగి అసితేక్షణ అంటారు. అందమైన కన్నులు కలిగినదే ఉంటదట. ఆ కళ్ళల్లో ఉంటే స్వామివారు ఆ కళ్ళ కాటుగా చూస్తారట. స్వామివారి కోపం ఏదైతే ఉందో ఆ కాటుక మీద పడి ఆ కాటుక ఈ కోపాన్ని చల్లారుస్తుంది అన్నది అర్థం. స్త్రీ కాటుక ధరించాలి అన్నారు. ఇవాళ ఆండాళమ్మవారు అన్నారు, మేము కాటుక ధరించలేం కదనయ్యా, మా నియమంలో మా వ్రతంలో చెప్పుకున్న వైయత్తువాడు వీరుగాడు నామం నమ్మా వైద్యు చెయ్యం కిరగల్ కేళీరో పార్కడలల్ పయ్యంత ఇన్న పరమ నడిపాడి అని చెప్తూ నెయ్యున్నో మేము నెయ్యి తినము. నెయ్యి తింటే శరీరంలో దాఢ్యం ఏర్పడుతుంది కాబట్టి ఈ మందతనం వస్తుంది కాబట్టి నెయ్యి ఉంటాము అన్నారు. పాలు కూడా తాగమన్నారు. నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి మేము పూర్తి మంగళ స్నానాన్ని మేము చెయ్యమన్నారు. ఏమండి, மையிட்டேதும் உலர்த்தியம் நாவடியோம் செய்யாது செய்யும் தீக்குருளை చెన్నోదం ఆయవం పిచ్చయం ఆందరేయం కై కాటి మేము ఇంత కాటిక పెట్టుకోమన్నారట. కాటిక పెట్టుకుంటే ఏమైతుంది అంటే, కాటిక పెట్టుకోవాలంటే ఆమె తన భర్త స్వరూప సంబంధాన్ని ఎదురుగా చూసినప్పుడే కాటిక అందంగా పెట్టుకోవాలట. ఆ కాటిక పెట్టుకుంటే ఆయన చూడాలి, ఆయన చూసి కళ్ళ యొక్క అందాన్ని చెప్పాలి. అందుకనే లక్ష్మి సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుచే అని మనకు సుప్రభాత గారు చెప్పారు. స్వామి అమ్మవారి కనుసైగతోటి నడుస్తుంటారంటే ఎప్పటికీ. ఒక్కసారి కనుసైగ చేసిందంటే ఒక అలాగా అంటారు, ఆగిపోతారు ఆయన. కాబట్టి ఆ కంటికి కాటుకకు విధేయుడే ఉంటాడు పరమాత్మ. కాబట్టి ఇంకా కాటిక చూపిస్తూ ఎందట. మళ్ళీ మేమేమో కాటిక పెట్టుకోలేదు, సాటి స్త్రీలమై ఉన్నాము, సాటి స్త్రీవై ఉండి కూడా నీవు కాటిక ధరించి నీ అంజనం కాటిక అనే అంజనానికి భగవంతుడిని విధేయుడిని చేసి కట్టిపడేసావు తల్లి నీలాదేవి. అంత కాటిక పెట్టుకున్నావు తల్లి, ఇక మమ్మల్ని చూస్తాడు ఆయన. మమ్మల్ని చూడాలంటే మేము కాటిక పెట్టుకోవాలి, మేము కాటిక పెట్టుకోవాలంటే వ్రతం అయిపోవాలి, అంతవరకు మమ్మల్ని చూడనియవా అని కొద్ది నిష్ఠూర్కంగా మాట్లాడింది అమ్మవారి వాళ్ళ. అంటే
ఆ అమ్మవారు అంటారు, అయ్యయ్యో నా కాడికని కూడా చూశారంటే వీళ్ళు ఎక్కడి నుంచో చూశారు, ఇక్కడి నుంచి అమ్మవారు అంటే అదిగో ఆ రంధ్రంలో చూశారంటే పెరుమ అబ్బా ఇక వదిలిపెట్టండి నేను వెళ్ళాలి, పిల్లలు వచ్చారు అంటే కృష్ణుడు అన్నారంట, పరమాత్మను ద్వారా సేవించి విరాటి ద్వారా పరమాత్మను సేవించారు కాబట్టి అక్కడ విరాటినే పిలిచారు కాబట్టి పరమాత్మను పిలవలేదు కాబట్టి వద్దులే ఉండు, ఉభయులను పిలవలేదు కాబట్టి మనం వెళ్ళలేదు అన్నారు. ఎవరైనా కార్యక్రమానికి పిలిస్తే సకుటుంబంగా రండి అని చెప్పాలి, ఒక మర్యాద. లేదా దంపతులు రండి అని చెప్పాలి, రెండో మర్యాద. లేదా నువ్వు ఒక్కదానివే రా అన్నావు అనుకోండి, అక్కడ అది దోషమవుతుంది. వాళ్ళు వస్తారో రారో తెలియదు కానీ పిలవడం మాత్రం చెప్పడం అనేటువంటి మర్యాద. కాబట్టి ఇక్కడ పరమాత్మ పిరాటిని మాత్రమే లేపారు కాబట్టి పిరాటి అన్నది నన్నే పిలిచారు స్వామి, నేనే వెళ్తానన్నారట. ఆ పిలుపు లేదో నన్ను కూడా పిలిస్తే బాగుండు కదా అన్నారట. అసితేక్షణ కళ్ళు అందంగా ఉంటాయటండి అమ్మవారివి, స్వామి కన్నుల కన్నా మిన్నగా అందంగా ఉంటాయని చెప్తుంటారు. మళ్ళీ ఏమిటి అంటే రావణాసురుని సమీపంలో ఆంజనేయ స్వామి వెళ్ళాడట. ఆంజనేయ స్వామి వెళ్ళినప్పుడు లంక మొత్తం కూడా అన్వేషిస్తూ ఉన్నాడు. అన్వేషిస్తున్న లంకలో మొత్తం సీతమ్మ దొరకడం లేదు. ఏమిటి అని బాధపడుతూ చివరికి ఒక మండపానికి పోయి చూస్తే ఆ మండపంలో రావణాసురుని యొక్క శయ్యా మందిరం, పంచశైలంతర్మేలేని వాడి మందిరమే మందిరం. ఆ మందిరంలో అప్పశయ్య, మంచి చక్కని శయ్య, ఆ శయ్య మీద ఆమె పడుకుందట. ఒక్కసారి మండోదరి కళ్ళు చూశాడు ఆంజనేయ స్వామి. కళ్ళు చూసి ఈమె మా అమ్మ కంటే అసితేక్షణ అన్నాడట. ఏమండి ఆయన వారికి కమలపత్రాక్ష అంటాడట, సీత కమలపత్రాక్ష అంటాడు. మా అమ్మ కళ్ళే ఉన్నాయి ఇక్కడ అంటే ఈమె మా అమ్మనే అనుకున్నాట ఆంజనేయ స్వామి. ఓయ్ మా అమ్మ అయితే మా నాయన నారవస్త్రాలు ధరిస్తే మా అమ్మ ఈ ఈ పాటు మీద పడుకున్నది అంటే ఇది రావణాసురుని మంటపం కదా, ఇందులో ఎలా ఉంటుంది, నాదేదో దోషం అని ఒక్కసారి ఆంజనేయ స్వామి ఊహించుకున్నది తప్పని భావించి యువతలకు వచ్చి ఒక్కసారి వివస్త్రుని రాక్షస స్త్రీలు కనబడుతుంటే ఇక ఈ కంటితో ఎవరిని నేను చూడాలని చెప్పి ఒక్కసారి తన గుడ్లను కళ్ళను చీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ కళ్ళతోటి మా అమ్మని నేను చూడను అన్నట్ట. ఈ కళ్ళు అక్కడ చూసి నేను ఉన్నాను కదా, ఈమె ఎవరు అంటే రావణాసురుడి భార్య మండోదరి అని చెప్పారట. మండోదరి అని చెప్పినందుకు మళ్ళీ ఇంత ఆమెను చూడగానే ఎందుకు దండం పెట్టాను అనేది ఒక సంశయం ఉంది ఆంజనేయ స్వామికి. ఆమెను చూసి దండం పెట్టాట. అంటే మహాపాతివ్రత్య భాగం కలిగినటువంటి తాను అమ్మలో అంశభాగం ఉన్నటువంటి ఆ తల్లి కనుక దండం పెట్టాడు. ఆ తర్వాత నాకు తల్లి కనబడవా అని చెప్పి ఎప్పుడైతే ఆ జనకుడికి ఏ విధంగా కనబడ్డావో, ఎవరికి ఏ విధంగా కనబడ్డావో తల్లి నాకు కూడా స్వయంగా నీవు కనుక కనబడాలి అని అమ్మ అమ్మ అని ప్రార్థిస్తే అప్పుడు అక్కడ సీతమ్మ అశోకవనం వృక్షం కింద కనబడ్డదట. ఆంజనేయ స్వామికి సందర్శనం కలిగించింది. అయితే ఈమెనే మా అమ్మాయి ఉంటుంది అనుకున్నాడు. కానీ ఎందుకుంది అంటే ఈ నారవస్త్రాలు ఉన్నాయి, బాధతో ఉంది, ఈ అశోక వృక్షం కింద ఉంది. అశోకం అంటే శోకం కలిగించేది అని అర్థం. శోకం లేకుండా ఇతర అశోకానికి రావణాసురుని మందిరంలో అశోక వృక్షం ఉంది అంటే అది శోకాన్ని కలిగించింది సీతమ్మకు. కానీ ఆ వృక్షానికి శోకం లేకుండా చేసింది సీతమ్మ సందర్శనమట. కాబట్టి అక్కడ చూసి ఈమెనే మా అమ్మ అని ఊహించుకున్నాడు. ఆ కళ్ళను చూశాడట. ఎందుకంటే వాల్మీకి వర్ణించిన అమ్మ ఎలా ఉంటుంది స్వామి, అమ్మని ఎలా చూడాలి నేను, అమ్మ రూపం ఏమిటని పరమాత్మను అడిగితే పరమాత్మ అన్నట్ట, నీకెక్కడైతే తోచి కనబడుతుందో నేను నీకు ఎలాగైతే కనబడ్డానో మీ అమ్మ కూడా అలాగే కనబడుతుంది అన్నాడు. మళ్ళీ నేనేమో అమ్మ అలాగే కనబడుతుంది అన్నాడు. ఇక్కడ మండోదరి కనబడ్డది, మండోదరికి దండం పెట్టినానేటువంటి ఒక సంశయం ఉందట. అంటే అక్కడ అడుగుతాడు ఆంజనేయ స్వామి పోయి రామలక్ష్మి సీతారాములను ఎక్కడ అడిగాడంటే ఈ ముచ్చట విరహంలో ఉంటారు వాళ్ళ, విరహ వర్ణన, వియోగ వర్ణన అంటారు వాళ్ళ, మిథున సంపర్క యోగము అంటారు వాళ్ళ. 3 రకాల భాషలు. మళ్ళీ రావణాసురుడు సంహరించబడ్డాడు. రావణాసురుడు సంహరించబడ్డ తర్వాత అయోధ్యకు వచ్చారు దంపతులు. చాలా కాలమైంది అచ్చట ముచ్చట తీర్చగాని అత్తగారులు ముగ్గురు కలిసి ఈయనకు ఒక కార్యాన్ని నిర్వహిస్తున్నారు పెద్దలు. కార్యం నిర్వహిస్తుంటే సీతారాములను సీతమ్మ ముందు చెప్పారంట, పంపాలి లోపలికి. లోపల రామచంద్ర స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి అంత దూరం నుంచి చూస్తున్నట్ట. ఇక్కడ ఏం జరుగుతుంది ఘట్టము అన్నట్ట. ఏం లేదు,
అక్కడ సీతారాముల యొక్క ఆనంద వైభోగాన్ని దర్శించాలని భక్తులెల్లా తాపత్రయపడుతున్నారు. ఓహో, భక్తులెల్లా అంటే భక్తులలో నేను కూడా ఉన్నాను కదా, ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ఆ భక్తి ఏదో నేను చూస్తానని చెప్పి అమ్మ కన్నా ముందు ఈయన మందిరంలోకి వెళ్ళిపోయాడు. సీతమ్మ కన్నా ముందు వెళ్ళిపోయాడు ఆ మందిరంలోకి. పోతే పాపం సీతమ్మకు రాముడికి కనబడలే. ఆయన సీతమ్మ లోపలికి వచ్చిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి కనబడ్డాడు లోపల. ఆయన ఏమడిగాడు, లోపలికి పోయి స్వామిని అడిగాట. అక్కడ ముచ్చట పెట్టారండి. ఏమండి స్వామి, నాకు ఒక చిన్న సందేహం అన్నాడు. సీతమ్మ రాలే ఇంకా లోపలికి. స్వామి ఒక్కరున్నారు. ఆంజనేయ నువ్వు ఎప్పుడొచ్చావన్నారట. నీకన్నా ముందే నేను వచ్చాను స్వామి, కనిపెట్టుకునే ఉన్నాను మిమ్మల్ని. ఈ మండపంలో మీరుంటే ఏమైనా ప్రమాదం కలుగుతుందేమో అని మీకన్నా ముందు నేను వచ్చాను, మీరు భయపడకండి అని చెప్పాడు ఆయన. పెరుమాళ్ళకే చెప్పాడు భయపడొద్దని. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఏంటి అన్నారట, నాకు సంశయం ఉంది రామచంద్ర అన్నట్ట. ఏం సంశయము అంటే, లంకలో వెళ్ళి రావణాసురుడు దుర్మార్గుడి యొక్క భార్యకు నేను ఎందుకు దండం పెట్టాను అని అడిగాడు. ఓహో, అదే నీ కోరిక. ఆమెకు ఎందుకు దండం పెట్టావా ఆంజనేయ? ఆమె ఎవరో కాదు, నేను అంశస్వరూప లక్ష్మీ భాగమే అని చెప్పారు. నాకు చెప్పమన్నాడు. అక్కడ ముచ్చట. ఏమండి, ముచ్చట చెప్పే సమయం కొద్దిగా ఉంటుంది కానీ మరింత ముచ్చట అవుతుంటది. అక్కడ అడిగారంటే ఆయన పాపం ఏంటి అంటే, ఏం లేదు ఆంజనేయ, పూర్వము మండోదరి అంటే, మండోదరి అంటే మండూకమివ ఉదరం యస్యాస మండోదరి అని అర్థం. అంటే మహర్షులంతా తపం చేసుకుంటున్నారట అడవిలో. చేసుకుంటుంటే అత్తిరి భృగు కశ్యపాదులు చేసుకుంటుంటే అక్కడికి ఒక కప్ప వచ్చిందట ఆశ్రమానికి. కప్ప వచ్చింది. ఆ కప్ప వస్తే సహజంగా మనం ఇళ్లలోకి వస్తే కప్పని ఏమనలేము. ఆ కప్ప లోపలికి వస్తుంటే ఋషులు చూశారు, పట్టించుకోలేదు. ఈ కప్పని తినడానికి పాము వస్తుందట. ఈ పాము వస్తూ ఈ కప్పను తరుక్కుంటూ వస్తుంది. కప్ప ఏం చేసిందట, ఇక్కడ మహర్షులు ఉన్నారు నన్ను కాపాడుతారనే ఉద్దేశంతో ఈ ఆశ్రమంలోకి వచ్చింది. పాము దుర్గుణం విషగుణం కాబట్టి నన్ను తిననీయకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి వీళ్ళనే మహర్షులు అందరిని సంహరిస్తే ఈ కప్ప నాకు దొరుకుతుంది అన్న పగ. పాము పగ అంటారు. దొరుకుతుంది పగ అంటే పండగ మీద ఉండే విషము అని అర్థం. కాబట్టి ఆ దానికి అడ్డు వచ్చి కూర్చుందట పాపం. కూర్చుంటే లోపలికి వెళ్ళారు. ఈలోగా మహర్షులు సంధ్యావందనాల కోసం పోతున్నారు. పొయ్యి మీద పాలు పెట్టుకొని వెళ్ళారట. ఆ పాలు పెట్టుకొని వెళితే ఆ పాలల్లో ఇది వచ్చింది. ఈ సర్పం వచ్చి ఈ విషాన్ని మొత్తం పాలల్లో చిలకరించిందట. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఇవి తాగుతారు, మరణిస్తారు. ఈ దీంట్లో కూడా ఈ కుటీరంలో ఉన్న కప్పను ఏ విధంగానైనా నేను తింటాను అన్న ఇంకా పగ పెరిగిపోతుంది దానికి. పాపం ఈ కప్ప చూసిందట. చూసి అయ్యో ఈ దీంట్లో విషం చిలకరిస్తే ఆ అమాయకులు అందరు వచ్చి కూడా దీన్ని ముట్టుకుంటారు కదా, లోక కళ్యాణానికి ఋషులు అవసరం కానీ నాలాంటిదే ఎందుకు జీవించి వ్యర్థం, వాళ్ళని ఎలా కాపాడాలని రక్షణకు వచ్చిన కప్ప కూడా కాపాడాలనే యోచన చేస్తుండడం బ్రహ్మతో ప్రార్థించడం. ఓ బ్రహ్మ, ఒక్కసారి నోరియవయ్యా మాకు ఇస్తే ఆ పాలల్లో విషం కల్పించని చెప్తాను నేను అన్నారట. ఓహో అలాగా అంటే నోరు ఇవ్వలేడు కదా ఆయన. ఇవ్వలేకపోతే తాపత్రయపడి మసిలే పాలల్లో ఎగిరి దూకి ఆ పాలల్లో పడ్డదట కప్ప. ఆ కప్ప పాలల్లో పడితే మరణించింది. మసిలే పాలల్లో పడగానే ఏమైతుంది, అది పైకి తేలుతుంది. పొట్ట పైకి వస్తుంది. ఎప్పుడు కానీ పొట్ట పైకి వస్తుంది, ఈపు కిందికి పోతుంది. ఆ పొట్ట పైకి వస్తే పొట్ట ఉబ్బిందట. ఆ మసిలే పాలు తాగి తాగి లోపల పేగులు కూడా కాలిపోయినాయి పాపం. మహర్షులు వచ్చి చూశారు. ఏంటి ఈ కప్పకు పాలకు సంబంధం ఏంటి అని దివ్య దృష్టితో చూస్తే ఇది ప్రాణరక్షణకు వచ్చి కూడా మన ప్రాణాలు కాపాడింది. కాబట్టి ఈ విషం మనం ఏం చేయలేదు, అయినప్పటికీ కూడా ప్రాణరక్షణ చేసింది. కాబట్టి ఈమెకు మనం ఏదైనా మోక్ష కటాక్షం ఇద్దామని చెప్పి ఆ ఉబ్బిన కప్ప పొట్ట నుండి అందమైన బిడ్డను పుట్టించారు. మండూకమిగో ఉదరం యస్యాస మండోదరి. ఆ కప్ప నుండి ఒక అమ్మాయిని పుట్టించారటండి, జన్మ ఇచ్చారు. ఆ జన్మనే ఆ అమ్మాయి ఈ ఋషి దగ్గర పెరుగుతూ పెద్దదవుతుంది. పెరిగి పెద్దదవుతూ ఉంటుంటే అక్కడికి వాలి వచ్చాయంటే ఒకసారి అందమైన అమ్మాయి ఉంది కాబట్టి ఈమె నాకు అది కావాలి అని కోరితే, ఒక పని మీద పోతున్నాను పోయేటప్పుడు తీసుకుపోతా అన్నట్టు ఆయన పాపం. ఈలోగా రావణాసురుడు వచ్చాడు. వచ్చి ఈ అందమైన అమ్మాయి ఈ రాజ్యంలో ఉందంటే ఈమె నాకే అంకితం అని చెప్పి ఆయన అపహరించుకుపోయాడు.
పోతుంటే వాలి చూశాడట. నేను అనుకున్న అమ్మాయి నువ్వు కోరావు కదా, నాకు దక్కని అమ్మాయి నీకు దక్కలేదని చెప్పి ఆ అమ్మాయిని రెండుగా చీరాడట. పాపం వాలి రెండుగా చీరి పడేశాడు. చీరి ఇది ఇటు వేశాడట. అదొకటి పడేశాడు, ఇటొకటి పడేశాడు. మనం గృహప్రవేశాలలో ఒక నిమ్మకాయ కొట్టి ఇటు ఇటు వేస్తారు చూసారా, అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచి కొట్టి పక్కకు పడేశాడట. ఎందుకంటే మళ్ళీ రెండు కలగకుండా, జరాసంతుడు కూడా అలా వేస్తే పక్కకు పోతే కలగకుండా ఉంటాడు కాబట్టి పక్కకు వేశాడు. రావణాసుడు అన్నట్టు రాక్షసులు మేమే మంచి ఉన్నాం కదరా, నువ్వేంది వాలి అన్నాడు. వాలికి భయపడతాడు రావణాసుడు కాబట్టి వెళ్ళిపోయారు. అక్కడికి మయుడు వెళ్ళాడు ఆ సముద్రం దగ్గరికి. సంధ్యావందనం చేసుకుందాం అనిపోతే రెండు కొట్టుకొచ్చాయట. ఈ రెండు అందంగా ఉన్నాయని చెప్పి దాన్ని దానికి ఒక శిల్ప రూపంలో తీర్చిదిద్దాడు మయుడు. ఆ తీర్చిదిద్దిన తర్వాత దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అప్పటి నుంచి మన కోవిల్లో ఒక విగ్రహాలు చేస్తే ఏం చేస్తాం, అధివాసాలు చేస్తాం. మొట్టమొదటి సరాసరిగా తెచ్చి పెట్టాం. జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, ఫలాదివాసం అనేటువంటి అనేకమైన అధివాసాలు చేసి ఆ రాజులో ప్రాణ ప్రతిష్ఠ పోసి లోపలికి మనం దాన్ని పెడతాం కదా, అప్పుడు దాని విగ్రహము అంటాం. ముందది రాయే తొక్కబడ్డది, చొక్కబడ్డది, చెక్కబడ్డది, అనేక రకంగా వించబడ్డది. ఆ తర్వాత ఈ అధివాసాలతోటి దాని ప్రాణ ప్రతిష్ఠ అయితే ఇవాళ ఆ రాయికే మనం అందరం దండం పెడుతున్నాం, అంతే కదా. స్వయంభూ దేవాలయం వేరు. మళ్ళీ దీనికి ఏం చేయాలని ప్రాణ ప్రతిష్ఠ కోసం పోయాడట. పోతే బ్రహ్మ అన్నాడు, ఎవరైతే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారో వానికి ఈమె భర్తతో వైరం ఉంటది, ఈశ్వరుడు కాదన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి తీసుకొస్తే అష్టలక్ష్మిలో ఉండే వైభవాన్ని, ఒక వైభవాన్ని ఆ అమ్మవారి లోపల ఒక దాచి ఉంచిపెట్టాడట. ఆంజనేయ, అందు గురించి నువ్వు దండం పెట్టావు అన్నట్ట. ఇది చెప్పవరకలే సుప్రభాత సమయం అయింది. ఆయనకు పాపం ఏమండి, ఇంతలో సీతమ్మ వచ్చింది. జానకి ఇక్కడ ఎవరున్నారో చూసావా అన్నట్ట. ఆంజనేయుడు, అబ్బా నన్ను నిలిచి ఉండడు ఈయన అన్నారట. నన్ను నిలిచి ఈయన ఉండడు అనుకున్నారట. అంటే మళ్ళీ ఏం చెప్పాలి ఆమె, స్వామి మేము స్త్రీలను చాలా గొప్పవాళ్ళం, నా తెలివితోటి నేను ఉపయోగం చేస్తానని చెప్పి అమ్మవారు ఏం చేసింది, ఆంజనేయ ఇక్కడే ఉన్నావా, అమ్మా ఇక్కడే ఉన్నానమ్మా, రావణాసుడు లాంటి వాడు చచ్చిపోయాలని నమ్మొద్దు, ఈ కాలం మంచిది కాదని ఉంటే మళ్ళీ ఈయన అవతలికి ఎలా పంపించాలి, అత్తలకు తెలియదు అవతల లోపల ఉన్నాడు ఈయన అని అమ్మవారు అన్నదట. ఆంజనేయ మీ నాయనకు చాలా దాహం వేస్తుంది, సరైనది తీర్థం అయితే తాగుతాడు అన్నాడు. ప్రత్యేక పేరు చెప్పింది, అక్కడ వాటర్ తాగుతాడు ఫిల్టర్ అన్నాడు. మళ్ళీ సరైనది అన్నాడు. సరైనది అయోధ్యకు చాలా దూరంలో అక్కడ ఉంది, మనకి ఇప్పటికి రేపు పోతే కనబడుతుంది. మనం సరైనది తీర్థం తెచ్చేవరకల్లా కొన్ని రోజులు పడుతుంది అనుకుంది సీతమ్మ. నాన్నకు దాహమా, అందులో సరైనది తీర్థమా అని క్షణికమపి క్షణం లోపలనే ఆ తీర్థాన్ని పెద్ద కుండలో తెచ్చిపెట్టాడు. అందులో బాగా దాహం అన్నది. స్వామి నేను ఎంత గొప్పదాన్ని చూసారా, ఈయన పోతాడు వచ్చేవరకల్లా 2 రోజులు అవుతుంది, మనం ఇక్కడ ఉండొచ్చు అన్నదట. పిచ్చి, ఆంజనేయుని గురించి నీకేం తెలుసు జానకి, చూడు వెంటనే వచ్చింది. రాగానే రాముడు అన్నాడు, నాకు భయం అవుతుంది అన్నట్ట. నాకు దాహం అని చెప్పి తెప్పించావు, ఇప్పుడు కనుక నేను తాగకపోతే మళ్ళీ నువ్వు రాక్షసులుగా భావిస్తాడు, నన్ను రాక్షసులుగా భావిస్తాడు. ఈ తీర్థం ఏం చేయాలంటే, స్వామి నన్ను కటాక్షించండి, మీరు మొత్తం తాగండి నా వల్ల దయచేసి అన్నదట. నన్ను కాపాడాలంటే ఈ తీర్థం మొత్తం మీరు తాగాలి. ఎక్కడ పడుతుంది నాకు, నేనేమైనా తాగండి స్వామి అనగానే ఆ తీర్థం తాగి అలసిపోయి పడిపోయేటప్పుడు అన్నట్ట ఆంజనేయుడు చెప్పారట. అప్పుడు వచ్చి తల్లులు వచ్చి చెప్పారట, ఆయన ఆంజనేయ ఇక్కడ ఉండకూడదు, నీవు నీ తండ్రి నీ దగ్గర ఉండాలంటే నీ తండ్రే నీ దగ్గర ఉంటాడు, నువ్వు తండ్రి దగ్గర ఉంటాను అవసరం లేదని చెప్పినట. నా దగ్గర ఉంటాడు ఆ తండ్రి, ఎలా ఉంటాడు అన్నట్ట. నువ్వు పోయి రామనామ జపం చెయ్యి, అక్కడ రామనామ జపం చేస్తే నువ్వు ఎన్నిసార్లు చేసినావో మీ నాయన చెప్తాను నీకు అన్నదట. మళ్ళీ సీతమ్మ ఇదెక్కడి పంచాయతీ, రెండవది కూడా చేసుకొచ్చి ఆ రెండవ రూపాన్ని తీసుకొచ్చి చెప్తే అక్కడికి పోయి రామనామ జపాన్ని చేస్తూ ఉంటుంటే, ఇక్కడ ఆంజనేయుడు చేస్తుంటే రామని అన్నప్పుడల్లా ఈయన ఒక ఆవలింత తీస్తున్నాడు. సీతమ్మ భయపడ్డది, ఆవలింతలు తీస్తున్నాడు, ఏదో వ్యాధి సోకిందని అత్తగారుల దగ్గరికి పోయి మళ్ళీ భయపడితే కౌసల్య పోయి సుమిత్ర పోయి కైకకి దండం పెట్టినట. మళ్ళీ ఏమైనా కోరినవా, కోరిక లోపట అంటే నేనేం కోరినమ్మా
చేశానమ్మా, నేనేం చేయలేదు, ఆ ఒక్కరోజే తప్పు చేశానంటే అప్పుడు ఏమిటంటే అదిగో ఆంజనేయుడు అక్కడ రామనామజపం చేస్తున్నాడంటే సుగ్రీవుడు అక్కడ అంగదుడు వెళ్ళి ఆ నామజపాన్ని ఆపిస్తే రాముడు ఇక్కడ మూర్ఛపడిపోయాడు. తెల్లవారింది, కార్యం కూడా విఘ్నమే. శ్రేయాంసి బహువిఘ్నాని. అమ్మవారి యొక్క అందం అలా ఉంటుంది. అమ్మవారి యొక్క అంద వైభోగాన్ని, తాను ఆనందాన్ని అనుభవించాలంటే జీవకోటి కోసం పరమాత్ముడు అన్ని త్యాగాలు చేస్తుంటాడు. ఇక్కడ అదే విధంగా చేశాడు సీతమ్మతోటి రాముడు, అక్కడ నీలాదేవితోటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాంటి విధమైనటువంటి త్యాగ వైభోగాన్ని జరిపించాడన్నది వ్యాఖ్యానం మనకు వస్తుంది. మళ్ళీ అయ్యా లోపల పడకుండా ఒకసారి మళ్ళీ మీరు ఇద్దరికి రావాల్సిందా అంటే స్వామి ఒకసారి ఆమె లేచిపోతుంటే భుజాలు పట్టుకొని మళ్ళీ లాగాడు. ఇలా తుంగ స్తనగిరితడి సుత్తముఖోజ్య కృష్ణం. అబ్బా అప్పుడే తెల్లవారిందా, అప్పుడే పిలుస్తున్నారా, జీవకోటి వచ్చింది స్వామి, అమ్మాని పిలుస్తున్నారు అన్నారట. అంటే అప్పుడు వెళ్ళాలా తప్పదా అన్నాడు. ఈయన కూడా అవసరమే పంపించాలని, కానీ వెంటనే పంపిస్తే ఆ అమ్మ ఈయనని అనుమానిస్తుంది కాబట్టి ఈయన కూడా చెప్పలేదు. అప్పుడే వెళ్తావా అని ఆపారట పాపం. అంటే లేదు నువ్వు రెండు వాళ్ళు కాసేపు ఉంటారు వచ్చిన వాళ్ళు అని చెప్పినప్పుడు సౌందర్య రూప సగుణాకర సార్వభౌమాని సౌందర్యంలో పిపాసుడై పరమాత్మ మిథునం లక్ష్మీ నారాయణ ఇద్దరు కూడా అన్యోన్యంగా అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య యోగ్యత్వం అని భోగ్య భోక్తృత్వ విశేషణాలు 3 పదాలు ఉంటాయంట. ఈ 3 ఆనందాలు అనుభవిస్తుంటారంట. పుష్పం ఉంటది, పుష్పంలో ఎన్ని అందాలు ఉంటాయి? 3 అందాలు ఉంటాయంట. ఒకటి పరిమళం, రెండవది జాతి వస్తువు, మూడవది ఎక్కడైతే చేరుతుందో ఆ ప్రాంతానికి అందం, ఆ ప్రాంతానికి అది అందంగా ఉంటుందట. అందుగురించనే మన పుష్పాలు పెరుమాళ్ళ దగ్గర తీస్తున్నప్పుడు మన వాళ్ళు మంత్ర పుష్పం చెప్పిస్తుంటారు. ఆ మంత్ర పుష్పాన్ని మన చేతిలో 2 పుష్పాలు పెడుతుంటారు. పెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఇలా పట్టాలంట. ఇలా పడితే ఆ పుష్పాన్ని ఇందులో వేస్తాడు. అందులో గులాబీ పువ్వు కనుక పడ్డదనుకోండి ఇంకా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా ఉంచాలి దాన్ని. ఆ రెక్కలు అలా రాలిపోతుంటాయి కాబట్టి దాన్ని అలా పట్టుకుంటే ఆయన లోపల మంత్ర పుష్పం చెప్తుంటున్నాడు. సహస్రజీనుషద్దేవం విశ్వాక్షం విశ్వసంభవం. ప్రహ్లాదుడు కనుక లీలావతి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి మంత్రోపదేశ విజ్ఞానాన్ని అందించినట్టు దీన్ని అందిస్తే అది వెళ్ళి పెరుమాళ్ళ శ్రీచరణం మీద వ్రాలితే ఆనందాన్ని కొద్దిసేపు అనుభవిస్తే మళ్ళీ ఆ పుష్పం తిరిగి ఇద్దరికి వచ్చి భాగవతోత్తముల యొక్క కంఠసీమను కనుక తలలపై కనుక ఉంటే స్వామి ఇక్కడ వచ్చి మేము అందంగా ఉన్నాము, మరింత అందంగా ఉన్నామని పుష్పాలు ఉచ్చారణ చెప్తున్నట్టు అమ్మవారి శయ్యపైన కూడా అనేక పుష్పాలు, అనేకమైనటువంటి అగరబత్తులు, ధూపం, దీపం అన్ని కూడా భాగవత పరిమళాలన్నిటి చేత ప్రకాశిస్తూ అక్కడ ఉంటే అమ్మవారు అన్నదట ఇన్ని పరిమళాలు ఉన్నాయి కానీ జీవకోటి లేదు కదా ఇక్కడ అన్నారట. అందుగురించనే శ్రీయాదేయం అంటారు అమ్మవారిని. అమ్మవారు అనుగ్రహం ఉంచాలి అంటే స్వామిని కూడా అభేద్యంగా ఇచ్చి కూడా మనకు తీసి పెడుతుంది. అందుగురించే మనకు రామచంద్ర స్వామి కన్నా సీతాదేవి ఇచ్చినటువంటి గొప్పతనం గొప్పగా ఉంటుంది. అమ్మవారి గొప్పతనమే వర్ణించబడుతుంది వాళ్ళ మొత్తం భాషలలో. కారణం శాంతానంద మహావిభూతి పరమం అన్నారు. అందుగురించనే ఆంజనేయ స్వామి కూడా లంకలో అగ్ని సంస్కారం అవుతున్నప్పుడు సీతాదేవికి తెలిసిందట, అమ్మా జానకి మాత ఆంజనేయునికి మొత్తం నిప్పట్టించారమ్మా రాక్షసులు అంటే. ఒక్కసారి పైకి చూసి అగ్నిదేవుడికి చెప్పిందట, శీతోభవ హనుమత, ఓ అగ్నిదేవ ఆంజనేయుని పట్ల నువ్వు చల్లరుగాక అన్నదట. అంటే అంత పవర్ మొత్తం తగ్గిపోయింది అగ్నిదేవుడిది. ఏంటి ఆంజనేయునికి మొత్తం చందనం పూసినట్టుందట అగ్ని వెనక ఉంటే. చూశాడు ఇదేదో చల్లగా ఉందన్నాడు. అంటే అమ్మ ఆర్డర్ వేసింది ఆంజనేయునికి అంటకుండా ఉండాలన్నది. అంత గొప్పతనం కదా. మళ్ళీ అమ్మ అనేటువంటి భాగవతోత్తముడు ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తులలో గొప్పవాడట. అందుకనే సత్యభామ కృష్ణావతారానికి పోయినప్పుడు సత్యభామ చెప్పుకోవాలనేటువంటి ఒక లక్షణంలో ఉండి కనిపించినటువంటి లక్ష్యం వేరే ఉంటుంది. కాబట్టి మనకు ఇవాళ గుర్తు విళక్కెయ్య కోర్టుకాలు కట్టే మేల్ మెత్తన్న పంచేయనెత్తే మేలేని కోతరల్ పూంగరల్ నప్పిన్నై కొంగే మేల్
வைத்து கிடந்த மலர்பால் வாய் திருவாய். అమ్మా ఇంత లోపల ఉండి ఈ అనుభవాన్ని, భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూ విరాటి అనుభవాన్ని పెరుమాళ్ళు ఆనందిస్తూ ఇవాళ మిథున సందర్శనం కలిగింది అని జీవకోటి అనంతకోటి మొత్తం కూడా చెబుతుంటే ఒక్కసారి ఇవాళ అమ్మవారు ఓర్వలేక తట్టుకోలేక లోపల ఏముంది చూడాలి అనేటువంటి గుణత్రయ విభాగం యోగ జ్ఞాన సంపన్నాన్ని బట్టి దర్శించి ధరించి ఆ మిథునాన్ని అదిగో లక్ష్మీనారాయణులని మనకు దర్శనం చేయించిన రోజే నేటి రోజు. నిజంగా అక్కడ దీపాలు ఉన్నాయా అంటే దీపాలు కాదట, జ్ఞాన దీపం, దీపం ప్రకాశం అంటారు. దీపం ఎవరయ్యా లోపల అంటే నిజంగా దీపం ఏం లేదు, మంగళ దీపరేఖ అన్నారు అమ్మవారిని. ఎవరి శ్రీరంగ హన్వేదల మంగళ దీపరేఖ. శ్రీరంగంలో పెరుమాళ్ళు ఒక్కరుంటే నల్లగా విగ్రహం కనబడగా ఉంటే అమ్మవారు పోయి అక్కడ చేరితే ఈ దీపకాంతులలో పరమాత్మ సందర్శనం కలిగించిందట. కనుక ఆ తల్లితోటే ఆ లోకాలు కాబట్టి అట్టి తల్లితో ముడిపడి ఉన్న అన్యోన్య భావ సంబంధంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముని యొక్క సాదృశ్య సందర్శన భాగ్యం లక్ష్మీనారాయణ సందర్శనాన్ని ఇవాళ దర్శిస్తే, మిథునాన్ని దర్శిస్తే మోక్షం వస్తుందని చెప్తారు. కనుక ఈ భాషలో మిథునాన్ని దర్శింపజేయించింది మన ఆండాళ్ళ తల్లి. స్వస్తి స్వస్తి స్వస్తి. జై శ్రీ